బేసిక్గా ఎవరి కళని వాళ్ళే నెరవేర్చుకుంటారు, కానీ కళాకారుల కళను నెరవేర్చేది మాత్రం మీరు ప్రేక్షక దేవుళ్ళు. యాజ్ ఎ హోస్ట్గా, యాజ్ ఎ టీవీ ప్రెజెంటర్గా, యాజ్ యాంకర్గా నన్ను బాగానే నిలబెట్టారని అనుకుంటున్నాను. నేను యాజ్ అన్ యాక్ట్రెస్గా కూడా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది కళ్యాణ్ గారిది. అరే, ఓ అమ్మాయి ఓ వారానికి పడుద్ది, ఓ అమ్మాయి ఓ నెలకు పడుద్ది, ఓ అమ్మాయి ఓ సంవత్సరానికి పడుద్ది. అమ్మాయి అన్నాక మగాడికి పడాలి, పడి తీరాల్సిందే అని. అండ్ ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నానంటే, మనం నిజాయితీగా ట్రై చేస్తే, మనం హార్ట్ఫుల్గా ట్రై చేస్తే, మనం చేసే ఏ వర్క్ అయినా సరే ఒకరికి ఒక నెలలో సక్సెస్ రావచ్చు, ఒకరికి ఒక సంవత్సరంలో సక్సెస్ రావచ్చు, ఒకరికి 5 సంవత్సరాల్లో సక్సెస్ రావచ్చు. కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ దేవుడు కూడా చూసి, అరే వీడు బాగా కష్టపడుతున్నాడు, వీడు నిజంగా నిజాయితీగా కష్టపడుతున్నాడు అని చెప్పి మీకంటూ ఒక ఆపర్చునిటీని ఇస్తాడు. అలా 17 సంవత్సరాల తర్వాత ఈ హే భగవంతో నాకు ఇచ్చాడు. సో ఐఎమ్ సో హ్యాపీ. నా కళని కళగానే నిలిచిపోకుండా నా డ్రీమ్ని ఫుల్ఫిల్ అయ్యేలా చేసినందుకు మా ప్రొడ్యూసర్ బి నరేంద్ర రెడ్డి గారికి అండ్ అలానే మా డైరెక్టర్ గోపి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ టు దిస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. చాలా భయంగా ఒప్పుకున్నాను, బట్ సినిమా మొత్తం అయ్యాక అర్థమైంది. అందరూ చూసి చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు అని చెప్తుంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టుడే.